50వ డివిజన్ ప్రజలకి మరియు ఖమ్మం పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మా 50వ డివిజన్లో ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ గత 9 రోజులుగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ అలంకరణలు చేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికన్నా ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ అమ్మవారిది మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణేశుడికి కూడా మన గణపతికి కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడదామనే నినాదంతో గత గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇదే విధంగా అమ్మవారి విగ్రహాలను కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడుతూ అదేవిధంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి వాటికి పూజలు చేస్తేనే మనకి ప్రతిఫలం ఉంటుందనేది కూడా అందరికీ తెలిసినది. ఇలా అమ్మవారి మరి గణేష్ నిమజ్జనము ఎలా జరిగిందో ఘనంగా మన ప్రభుత్వం కూడా అమ్మవారి నిమజ్జనంగా అలా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఈ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసిన వారికే పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా అలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఖమ్మం కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కోరుతున్నాము. ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ వారికి మరియు ఇక్కడ ఉన్న భవానీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం భక్తి భావన ప్రతి ఒక్కరిలో పెరిగితే రానున్న రోజుల్లో మామూలుగా అత్యాచారాలు ఇలాంటివి జరగకుండా మంచి భక్తి భావన అందరిలో పెంపొందుతుంది. అసలు అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీరందరూ సెలవు తీసుకుంటూ ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించి నిమజ్జనం కూడా అందరూ ఇంత ఘనంగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. శైలకై అందరికీ విజ్ఞప్తి, అందరికీ నమస్కారం. ఇది 49వ డివిజన్లో ఇది 4వసారి అమ్మవారి విగ్రహం పెట్టడు. ఈసారి మేము మట్టి విగ్రహం పెట్టాము. అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలి, మేము బాగుండాలి. మేము బాగున్నాం అమ్మవారి దయ వల్ల కాబట్టికి మొదటిసారిగా నేను ముందుకొచ్చి నాకు చేతనైన వరకు అమ్మవారిని నిలబెట్టాను. సేవా కార్యక్రమాలు చేశాము, బతుకమ్మ ఆడిచ్చాము, ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు ఘనంగా అన్నదానం చేస్తున్నాము. భక్తులందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరిక. ఖమ్మం పట్టణ ప్రజలకి మరియు 49వ డివిజన్ ప్రజలకి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కార్పొరేటర్ దుద్దుకూరు వెంకటేశ్వరరావు. అలాగే 49వ డివిజన్లో ఈ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలని మా మెగా యూత్ ఆధ్వర్యంలో ఇది 4వ సంవత్సరం భారీ ఎత్తున ఘనంగా జరుపుతున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా వేల మంది జనాలు వస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మెగా యూత్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఇది 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ వినాయక చవితి కూడా గత 26 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకోవడము. ఇక్కడ ఈ స్థలానికి ప్రత్యేకంగా చాలా ఉంది. మేము గత చిన్నప్పటి నుంచి మేము చేసుకుంటాం. మా పిల్లలు కూడా ఈరోజు మా అంత ఎదిగారు. ఇక్కడ ఏది కోరుకున్నా కూడా తీరుతుందనే గట్టి నమ్మకంతో ఇక్కడ చాలామంది భక్తులు విశిష్టంగా వస్తూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ ఈ స్థలానికి చాలా ప్రత్యేకత ఉంది. దీనికి ఇక్కడ మాకు సహకరిస్తున్న మా కార్పొరేటర్ దుద్దుకూరి గారికి ధన్యవాదాలు. దీనికి సహకరించిన ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.